మన ఛానల్లో ఎప్పుడు ఫుల్ వీడియో పెట్టలేదు. ఇదే నా ఫస్ట్ ఫుల్ వీడియో. ఇందులో రాంగ్ వర్డ్స్ ఏమైనా ఉంటే క్షమించండి. సో మేము పెద్ద చేపలు అయితే వేట చేస్తాం కదా. ఇప్పుడు పెద్ద చేపలు వేట చేయడానికి అయితే చిన్న చేపలు పట్టుకుని ఎర్ల కింద ఉపయోగించి పెద్ద చేపలు అయితే పెడతాము. ఈ చిన్న చేపలు పెట్టడానికి అయితే ఒక నైట్ మొత్తం మేల్కుని ఆ చేపలు అయితే పెడతాము. ఈ చేపలు ప్రాణాలతో అయితే మా డోర్లో పెంచుతాము. ప్రాణాలతో ఎలా పెంచుతామో తర్వాత చూపిస్తాం చూడండి. ఇప్పుడు వచ్చిన చేపను అయితే మేము కళ్ళొడుగుని పిలుస్తాము. ఈ చేపను అయితే ప్రాణాలతో మా డోర్లో అయితే బ్రతికిస్తాము పెద్ద చేపలు ఎర్రగా వేయడానికి. ఇలా చిన్న చేపలకి అయితే 5 తాడులు అయితే వదులుతాము. ఈ 5 తాడులో ఒక తాడు తీసిన తర్వాత ఇంకొక తాడు అయితే తీస్తాము. చూడండి చేపలు అయితే ఎలా తెప్పిస్తున్నాడు. మా బోట్ లో అయితే అందరూ ఆ చేపల గురించే కష్టపడతాము. 5 తాడులు అయితే వదులుతాం ఆ చేపలకి. మిగిలిన వాళ్ళు అయితే ఆ చేపలు అయితే తప్పించడానికి అయితే ఉంటారు. మళ్ళీ బ్యాక్ సైడ్ కాసిన తాడుకి అయితే చేపలు అయితే వచ్చాయి. ఆ చేపలు అయితే చూడండి మా అయితే ఏ విధంగా తెప్పిస్తున్నాడు. ఆ చేపలు అయితే జూడీలో వేసుకుని ఆ జూడీలో ఉన్న చేపలు అయితే నేను డోర్లో అయితే బ్రతికించడానికి అయితే పట్టుకెళ్తాను. నైట్ మొత్తం కష్టపడి పెట్టిన చేపలు అయితే ఈ విధంగా ప్రాణాలతో డోర్లో బ్రతికిస్తాము. ఈ చేపలు అయితే వేరే దగ్గరికి వెళ్ళి అయితే పెద్ద చేపలకి అయితే ఎర కింద ఉపయోగిస్తాము. పెద్ద చేపలు ఎలా పెడతామో చూడండి. ఈ చేపలు అయితే చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి డోర్లోను. సో పెద్ద చేపలు వేట చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఆ పెద్ద చేపలకు తాడు అనేది ఏ విధంగా వేస్తామో చూడండి. మేమైతే బోట్లో ఇలాంటి జీపీఎస్ అనేది ఉపయోగిస్తాము. మొబైల్ జీపీఎస్, అలాగే ఇంకో వేరే జీపీఎస్ కూడా ఉంటుంది. అది అయితే చూపిస్తాను. ఇలాంటి చిన్న కట్టలు ఎందుకు వేస్తామంటే ఎప్పుడైతే తాడైతే కట్ అయిపోద్దా కట్టల దగ్గరికి అయితే వెళ్ళి పట్టుకుంటాము. సో ఇలాంటి పెద్ద కట్టలు ఎందుకు కడతామంటే ఎప్పుడైనా తాడు లాగేటప్పుడు నైట్ పూట అయితే తాడు కట్ అయిపోతే ఈ సిగ్నల్ లైట్ దగ్గరికి అయితే వెళ్తాము. ఈ సిగ్నల్ లైట్ అయితే 52 కమ్మిలకి అయితే వేస్తాము. సో మొత్తం తాడు అయితే వడ్డేసాము. టోటల్గా 450 గేలాలు అయితే వేసాము. లాస్ట్ ఫైనల్గా ఈ బోయ అనేది వదులుతాము. మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఈ బోయ పట్టుకొని తాడు లాగుతాము. ఈ బోయను అయితే చూసారు కదా ఎన్ని లైట్లు కట్టామో. ఈ బోయ మాకు అయితే ఎక్కువగా కాంతి రావడానికి అయితే చేస్తాము. ఇదే మాకు ఫైనల్ బోయ. మళ్ళీ తాడు లాగేసరికి అయితే మాకు చాలా టైం అయితే పడుతుంది. అందుకని మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాం ఈ బోయ దగ్గర టైం అయ్యేంత వరకు. మేము వేసిన తాడు ఏ ప్రదేశంలో ఉందో ఏ పొజిషన్లో ఉందో అన్ని ఇందులోనే ఫీడ్ చేసుకుంటాము. ప్రతి ఒక్క బోయకు కూడా ఫీడ్ చేస్తాము. ఇప్పుడు టోటల్గా 8 లేదా 10 బోయలు అయితే వేసాము. మేము వేసిన తాడు ఎక్కడైనా కట్ అయిపోతే ఈ పొజిషన్కి అయితే వెళ్తాము. అక్కడ అయితే ఉంటుంది తాడు అనేది. మనం వేసిన పొజిషన్లో ఎవరో తాడు వేయకుండా ఉండాలంటే మెసేజ్ అట్లా చెప్తాం అన్ని బోట్లకును. తాడు మొత్తం వడ్డేసిన తర్వాత అయితే ఆ డోర్ని అయితే కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాము. ఇంకా తాడు మొత్తం కంప్లీట్ అయిపోయాక అయితే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ బియ్యం అయితే కడుక్కుంటున్నాము చూడండి. మేము ఏ పొజిషన్లో తాడు వేసామో ఆ పొజిషన్కి ఎవరు రావద్దని అయితే అన్ని బోట్లకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాడు. ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కర్రీకి అయితే చేపలు అయితే వండుకుంటున్నాము. ఇప్పుడైతే మా వాడైతే చూడండి చేపలు అయితే ఏ విధంగా చేస్తున్నాడో. అలాగే మా చేపల్లో అయితే బెండకాయలు కూడా వేసుకుంటాము. ఇంకా బోట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటాము. ఒకరైతే టమాటీలు ఉల్లిపాయలు కోసుకుంటూ ఉంటారు. ఇంకా నాకు చాలా ఆకలి అయితే వేస్తుంది. మా వాళ్ళు అయితే ఎప్పుడు వండుతారని వెయిట్ చేస్తూ ఉంటున్నాను. అలాగే మీరు అయితే చూడండి బోట్ని అయితే చూపిస్తాను. అలాగే మంచి వ్యూ కూడా ఉంది.
మేము చేసుకున్న వంట అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకరైతే అన్నలు అయితే వడ్డిస్తారు, ఇంకొకరు అయితే చేపల పులుసు చేస్తూ ఉంటారు. సముద్రంలో ఒక్కొక్కరికి ఎన్ని చేపలు అయితే తింటామో అన్ని చేపలు అయితే వేస్తాము, ఏది తక్కువగా వండుకోము సముద్రంలోను. ఒక రోజు అయితే గడిచిపోయింది మాకు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్లు అయితే చేస్తున్నాము. ఇప్పుడు మేము వేసిన తాడు అయితే లాక్కొస్తూ ఉంటాం. చేపలు ఏం పడ్డాయి చూపిస్తాం చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకును. తాడు లాగుతున్న వెంటనే పెద్ద చేప అయితే పడిపోయింది. మా వాళ్ళు అయితే కరకంలెట్టుకో రెడీగా ఉన్నారు ఆ చేపకి వేసేద్దామని. ఆ చేపను అయితే చూడండి ఎలా లేస్తుందో పైకి. ఒక చేప వచ్చిన వెంటనే పెద్ద చేప పోయినట్టు ఉంది. మా తాడునైతే చూడండి ఎలా చిక్కి పెట్టేసిందో. మా వాళ్ళు అయితే అందరూ పట్టుకొని చింక అయితే ఆందిస్తున్నారు. చిక్కు మొత్తం విడదీస్తాము. ఇప్పుడు మిగిలిన తాడు అనేది లాక్కెళ్తున్నాము. ఇప్పుడు లాగిన వెంటనే పెద్ద చేప అయితే వస్తుందో చూడండి. ఈ చేప అయితే మా యొక్క గ్యాలన్ అయితే మింగలేదు. దాని యొక్క రెక్కకి బాడీకి అయితే వేసుకుని వస్తుంది ఆ చేప. ఇలా చాలా చేపలు అయితే పోయి ఈ చేప కూడా పోతుంది అనుకున్న వెంటనే మా మాయ అయితే తోడితే ఎత్తేసాడు పైకి. మళ్ళీ ఏదో పెద్ద డేంజరస్ చేప వస్తున్నట్టు ఉంది. మా వాళ్ళు అయితే కరకం పెట్టుకో రెడీగా ఉన్నారు. ఇది అయితే చాలా పెద్ద డేంజరస్ చేప. ఈ చేప యొక్క కొమ్ము అయితే చూడండి ఎంత పొడవు ఉందో. ఈ చేప కొమ్ము అయితే చాలా డేంజర్. ఈ చేప కొమ్ము పెట్టుకోవడానికి అయితే గోను పట్టుకుని ఉపయోగిస్తారు. చిన్నదా పెద్ద ఇంకా చేపను ఎలా కొడుతున్నామని ఏమీ ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. ఈ చేపను కొట్టకపోతే అంత ఈజీగా చావదు, చాలా డేంజర్ ఇది.
ఈ చేప ఎందుకు చనిపోవచ్చిందంటే వేసిన వెంటనే పడిపోయినట్టుంది. మేము అయితే తోడు లాగేసరికి 1 డే అయిపోయింది, అందుకని ఇంత లేట్ అయిపోయింది. చేప చనిపోయింది. అలాగా మాకు టోటల్ గా ఇన్ని చేపలు అయితే పడ్డాయి. కొన్ని చేపలు అయితే డోర్లో పెట్టేసాము ప్లేస్ సరిపోక. ఇంకా మన ఛానల్లో ఎప్పుడు ఫుల్ వీడియోస్ అండ్ లైవ్ ఫిషింగ్ వీడియోస్ పెడతాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మిత్రం. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.